నాకైతే మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే డైలాగ్స్. హరీష్ గారు రాసిన వన్ వర్డ్ డైలాగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంది ఫస్ట్ హాఫ్ కంటే. అండ్ సెకండ్ హాఫ్లో హరీష్ గారు చెప్పినట్టు ఇంటెన్స్ ఎమోషన్ మీరు చూస్తారు పవన్ గారి నుంచి అన్నది కరెక్ట్గా సూట్ అయింది. సింపుల్గా చెప్పాలి అంటే హరీష్ గారు చేసిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫీస్ట్ని ఇవ్వడం. ఒక జనరల్ కామన్ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అంటే సింపుల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక పండగకి ఒక 2 hours ఎంజాయ్ చేయాలి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా అన్న వాళ్ళకి 2 రకాలుగా న్యాయం చేశాడు. నిజంగా ఈ సినిమాకి ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేవు. జస్ట్ పవన్ అన్న సినిమా వస్తుంది చూద్దామని మాత్రం వచ్చాం మేము. అందరికీ ఫ్యాన్స్ కూడా అలాగ ఉంది. అలాగే రండి, ఖచ్చితంగా మీకు సెకండ్ హాఫ్ నచ్చుతుంది. మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ విధంగా వస్తే సినిమా నచ్చదండి. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ క్రింజ్ కామెడీ క్రింజ్ సీన్స్తో కొంచెం బోర్ ఎక్కిచ్చారు హరీష్ శంకర్ గారు. రాశికన్నా ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, రాశికన్నా ఎందుకు వస్తుందో తెలియదా, ఆవిడ ఎందుకు ఉందో లేదు మాకు సినిమాలో తెలియదు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే ఆయన లుక్స్ ఆయన డ్యాన్సులతో మాకు కొంచెం ఇంపాక్ట్గా అనిపించింది ఆయన కామెడీతో. బట్ ఫస్ట్ హాఫ్ వదిలేండి. బట్ ఫ్రీ ఇంటర్వెల్ అయితే మాత్రం కొంచెం గ్రిప్పింగ్గా సీరియస్గా చాలా బాగా అనిపించింది. ఫైట్స్ మాత్రం చాలా బాగా అనిపించినాయి. బట్ ఏదైతే తమను తీసుకొచ్చారో తమను ఏదో పీకేస్తాడని అదైతే ఓజితో పోలితే నథింగ్, ఏమీ లేదు సినిమాలో. అంటే సినిమాలో బీజం పెద్దగా ఏమీ లేదు. జస్ట్ ఒక నార్మల్ హీరోకి ఇచ్చినట్టు ఇచ్చాడంతే బీజం. కొన్ని చోట్ల 2-3 చోట్ల వర్త్ అనిపించింది. కానీ నిజంగా డిఎస్పీనే ఉంచేస్తే ఆయన ఒక మాయ చేద్దరు అన్న ఫీల్ అయితే మాకు వచ్చింది. తమనన్న విధంగా ఏ విధంగా లేదు. హరీష్ శంకర్ గారు అయితే మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సెకండ్ హాఫ్ నుంచి చాలా కేర్గా తీశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా సీన్స్ కావచ్చు, సీన్ కంటెంట్ కావచ్చు, జరిగే ఆ ఎడ్యుకేషన్ ఏదైతే కొంచెం సీరియస్గా తీసుకెళ్లారు. దానివల్ల బోర్ కొట్టకుండా బాగా అనిపించింది సినిమా. అయితే కాకపోతే ఏంటంటే శ్రీలీల గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య కెమిస్ట్రీ అయితే నిజంగా తొలి ప్రేమ గుర్తొచ్చింది. నిజంగా ఆ లుక్స్ కావచ్చు, ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు. నిజంగా ఆ సాంగ్ వచ్చినప్పుడు కూడా నిజంగా మేము తొలి ప్రేమ వేలో వెళ్ళిపోయాం అనమాట. ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వస్తాను మనం పెట్టిన డబ్బులకి సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి రొటీన్ వేలో వెళ్ళినా మనకి మంచి ఫైట్స్ కావచ్చు, లేదంటే కామెడీ సీన్స్ కావచ్చు. నాకైతే చూసినంతసేపు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ విజిల్ చేస్తూ ఉన్నాను అనమాట. సూపర్ అన్న. నిజంగా సెకండ్ హాఫ్ అంతా కూడా అదే మ్యూజిక్ ఎంటర్ అవుతుంటుంది. బట్ ఆ సాంగ్ వచ్చినప్పుడు నిజంగా అక్కడ శ్రీలీలను చూడలేదు. అప్పుడు ఆ హీరోయిన్ చూసినట్టు అనిపించింది. నిజంగా తొలి ప్రేమలో ఆ గెటప్ కావచ్చు, లేదా లుక్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది. అంటే ఓజీ తర్వాత ఆ విధంగా ఎవరో చూపించారు అనుకున్నారు. కానీ హరీష్ శంకర్ గుడి కట్టేసి ఇలా చూపించారు. ఓజీకి ఏ మాత్రం తీసుకున్న లుక్స్ డ్యాన్స్ అయితే మాత్రం. బట్ కథ పరంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అని. నిజంగా ఫస్ట్ హాఫ్ కొంచెం భరించవలసి వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. బట్ అదర్ ఫ్యాన్స్కి 50 యావరేజ్ మూవీ అని. ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళి ఒకసారి మనం పెట్టిన డబ్బులకి సెకండ్ హాఫ్ వర్క్ చేస్తుంది. ఎవరైనా వెళ్ళి హ్యాపీగా ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు. సూపర్. నిజంగా ఆ విషయాలు అయితే చాలా సూపర్. ఎక్కడ కూడా మనకి ఇంత ఎడిటింగ్ కానీ ఎక్కడ ఫాల్ట్ రాదు. ఆయన లుక్స్ కానీ డ్యాన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అంతా కూడా సూపర్ అనమాట. మనకు ఇప్పుడున్న ఆయన లుక్స్కి సినిమాలో ఉన్న లుక్స్కి సంబంధం లేదు. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా చూపించారు. హరీష్ శంకర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజంగా చెప్తున్నాను ఆయన సెకండ్ హాఫ్ కూడా అలా తీసుకురావాలి. చాలా మంది తిరుగుతారు. ఆయన ఫ్యాన్గా నిలబెట్టుకున్నాడు సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ బాగుంది. నిజంగా సెకండ్ హాఫ్ కోసం ఇంకోసారి చూసినా తప్పలేదన్న. థ్యాంక్ యూ. స్టోరీ పరంగా అంటే హరీష్ శంకర్ గారి సినిమాలో మన వివేక్ గారి సినిమాలో ఎలా ఉంటాయో సేమ్ ఇంక ఇంతే. రొటీన్ స్టోరీ రొటీన్ కమర్షియల్ వేలోనే వెళ్ళిపోతుంటాయి. బట్ హీరో యాక్టింగ్ ఒక ఎలివేషన్లో ఏదైతే డ్యాన్స్లు ఉన్నాయో అవే మనం ఎంగేజ్ చేస్తుంటాయి అనమాట. బట్ సీన్కి ఆ కంటెంట్ అనేది కొంచెం సస్పెన్స్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. విలన్ రోల్లో కావచ్చు శ్రీలీల ఎటు వచ్చి సినిమాకి రాశికన్నా గారు వేస్ట్. కానీ శ్రీలీల గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగుందన్న. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే సినిమా ఒక 50 యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ.